మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో 1,50,000 నిధులతో హైమాస్ లైట్ను ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రారంభించారు. అనంతరం ఇచ్చిన మాట ప్రకారం పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. వీలైనంత తొందరలో పని పూర్తి చేసే బాధ్యత మాదన్నారు. పోచమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న, అభివృద్ధి సంక్షేమం ఇలాగే కొనసాగాలన్న, తెలంగాణను ఆంధ్ర పాలకుల నుండి విముక్తి చేసిన కేసీఆర్ నాయకత్వమే ఉండాలన్నారు. పాలకవర్గం లేకున్న మందమర్రిలో రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ తమకు మద్దతుగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మంచి రోజు చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఆ భగవంతుని ఆశీర్వాదం కూడా ఉన్నది. పొద్దు నుంచి వాన పడుతూనే ఉన్నది. సో ఇవాళ మనం భూమి పూజ చేసేటప్పుడు కూడా లైట్గా కొన్ని చినుకులు పడ్డాయి. అంటే ఆ పోచమ్మ తల్లి ఆశీర్వాదం కూడా మనకు వచ్చింది. సో వీలైనంత తొందరలో ఈ గుడి నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చేస్తాం. సో ఎవరికన్నా ఏమైనా అనుమానాలు ఉంటే మా వాళ్ళు చెప్తున్నారు, మొత్తం గుడి నిర్మాణం అంతా మరి కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది, మనం ఏదో కొంతనే చేస్తున్నామనే అభిప్రాయంతో కొంతమంది ఉన్నారంటే, కొంత చేయను, మనం మొదలు పెడితే మొత్తం చేస్తాం, సగం సగం ఉండదు. మన కేసీఆర్ గారు ఆనాటి ఉద్యమ నాయకుడే ఇవాళ ముఖ్యమంత్రిగా ఈ 2 టర్ముల పరిపాలనలో బ్రహ్మాండమైనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధినిస్తూ అద్భుతంగా ముందుకు రాష్ట్రాన్ని తీసుకొని పోతున్నాడు. కాబట్టి ఈ యజ్ఞం కొనసాగాలంటే ఆయననే ఉండాలి. మళ్ళీ వాడో వీడో ఎవడో వస్తే ఈ అభివృద్ధి యజ్ఞానికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి అటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ఉండాలి. కాబట్టి వారి ప్రభుత్వం మళ్ళీ వచ్చేటట్టుగా, మళ్ళీ ఇక్కడ మీ అందరి దీవెనలతోని నేను ఎమ్మెల్యే గెలిచేటట్టుగా ఆ పోచమ్మ తల్లి మనల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మందమర్రిలో కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ఇంకా వేగంగా కొనసాగిద్దాం. మీరందరూ బీజేపీ ప్రభుత్వం మనకు సహకరించకపోవడం వల్ల అది కూడా కొంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. ఈ 2 కారణాలే కాకుండా ఇతరత్ర కొన్ని కారణాల వల్ల కూడా మనము అనుకున్నంతగా వేగంగా చేసుకోలేకపోయినాం. కానీ ఉన్నంతలో నిధులు తెచ్చుకొని బ్రహ్మాండంగా చేసుకుంటాం. గతంలో సింగరేణి 2014 ముందెట్లుండే లాభాల్లో వాటా ఎంత ఉండే, ఇవాళ 30% దాకా లాభాల్లో వాటా కార్మికులకు ఇచ్చుకున్నాం. అంతేకాకుండా గతంలో వారసత్వ ఉద్యోగాలు, అప్పటి బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు వారసత్వ ఉద్యోగాలు పోగొడితే కేసీఆర్ గారు వచ్చినాక మళ్ళీ ఆ వారసత్వ ఉద్యోగాలను తిరిగి తీసుకొచ్చి 16,000 మంది మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించినాం సింగరేణి సంస్థలు. పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్య 3,500 మందికి, అది కూడా మనం వాళ్ళకు కూడా పరిష్కారం చేసినాం. అంతేకాకుండా తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ సింగరేణి కార్మికులకు ఇచ్చి ఇట్లా చాలా పనులు సింగరేణిలో కూడా చేసినాం. ఇప్పుడు లాభాల్లో వాటా ఈ దసరాకు దాదాపు 700 కోట్ల రూపాయలు మళ్ళీ సింగరేణి కార్మికుల ఖాతాల్లో వేయబోతా ఉన్నాం. దీపావళి బోనస్ అదొక 300 కోట్లు సింగరేణి కార్మికుల ఖాతాల్లో నవంబర్ నెలలో వేయబోతా ఉన్నాం. వేజ్ బోర్డ్ ఎరియర్స్ అవి కూడా దాదాపు 1700-1800 కోట్లు, అవి కూడా మళ్ళీ సింగరేణి కార్మికుల ఖాతా. 170 యాక్ట్ ఉంది. ఈ 170 యాక్ట్ సవరణ చేయాలంటే అది లోక్సభలో చేయాలా, అసెంబ్లీలో చేయాలా? పార్లమెంట్ పరిధి. మా విలేకరులు ఉన్నారు, మా మిత్రులందరికీ తెలుసు, మా సంజీవన్ నెట్ వాయ్ ఆడు ఉన్నాడు, మా మిత్రులందరికీ తెలుసు. 170 యాక్ట్ సవరణ, చట్ట సవరణ చేయాలంటే అది పార్లమెంట్ పరిధి, రాష్ట్ర ప్రభుత్వ పరిధి కాదు, అసెంబ్లీ పరిధి కాదు. అసెంబ్లీ పరిధి అయితే 5 నిమిషాలలో చేపిస్తుంటే నేను ఎన్నో చేపించిన గిజ్జేపీ అన్న. పార్లమెంట్ పరిధి, పార్లమెంట్ వాళ్ళు ఎవరున్నారు? మొత్తం నా బాధ్యత గుడిని పూర్తి స్థాయిలో పూర్తి చేపిస్తా. వీలైనంత తొందరలో పూర్తి చేపించి